హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. నా పేరు గాయత్రి. నేను ఇక్కడ హోమ్ ఆర్గనైజేషన్ అండ్ డెకరేషన్ రిలేటెడ్ వీడియోస్ చేస్తూ ఉంటానండి. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే ఈ వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవటం అండ్ లైక్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అండ్ ప్లీజ్ అండి లైక్ చేయటం అండ్ కామెంట్ చేయటం అస్సలు మర్చిపోవద్దు. సో ఇవాళ మార్నింగే పొద్దున్నే లేచి బాల్కనీలోకి వస్తే చాలా హాయిగా ఉంటుందండి. ఆ బర్డ్స్ అరవటము అవంతా చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది. అండ్ గబగబా పూజ చేసేసుకున్నాను. ఫస్ట్ పూజ చేసుకుంటే ఒకలాంటి పాజిటివ్ ఎనర్జీ వస్తుందండి. రోజంతా మంచి మైండ్ సెట్తో ఉంటాము. ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా ఈజీగా హ్యాండిల్ చేయగలం అన్న కాన్ఫిడెన్స్ అయితే మనకు వస్తుంది. సో పూజ చేసుకున్నాక నిన్నటి పూలు ఉన్నాయి కదండి, అవేంటో ఈసారి అసలు వాడలేదు, చాలా ఫ్రెష్గా ఉన్నాయి నిన్న పెట్టిన పూలు. సో అవన్నీ తీసేసి ఈ ఉర్లీలో పెట్టేసుకుంటున్నాను. ఇది ఇంకా దేవుడి దగ్గర పెట్టాం కదండి, ఇది హాల్లో డెకరేషన్ లాగా యూస్ చేస్తాను ఈ పూలు. జనరలీ ఇప్పుడు ఎండాకాలం చాలా తొందరగా వాడిపోతున్నాయి పూలు, కానీ ఇవాళ మాత్రం ఫ్రెష్గా ఉన్నాయి. సో ఇట్లా డెకరేట్ అయితే చేసేసుకొని హాల్లో పెట్టుకున్నాను. అండ్ ఇంకా కిచెన్లో ఆల్మండ్స్ నిన్న రాత్రి సోక్ చేసి పెట్టుకున్నానండి. 3-4 డేస్ నుంచి ఇలా చేస్తున్నాను. రాత్రిపూట సోక్ చేసి పొద్దున్నే పొట్టు తీసేసి తినటానికి. నాకు మా అమ్మాయికని సోక్ చేశానండి. సో ఇది ఫస్ట్ తినేసి ఎంటీ స్టమక్ మీద తినాలి అంటారు. సో ఫస్ట్ ఇది తినేసాను. ఇవాళ కొంచెం చల్లగా ఉంది. సో కాఫీకి క్రేవింగ్ అయితే వచ్చేసింది. అందుకని ఇంకా బాల్కనీలోకి వెళ్ళి హ్యాపీగా ఒక స్ట్రాంగ్ కప్ ఆఫ్ కాఫీ తాగేస్తున్నానంటే నాకు కాఫీ అండ్ మా బాల్కనీ డెడ్లీ కాంబినేషన్ అనిపిస్తుంది. పొద్దున్నే ఎంత హాయిగా ఉంటుందో అండి బాల్కనీలో అలా కూర్చొని కాఫీ తాగటం మాత్రం నాకు చాలా నచ్చే పని ఇది. కానీ ఎక్కువ టైం అయితే దొరకదు. బట్ ఉన్న టైంలోనే మన హ్యాపీనెస్ని అయితే మనం వెతుక్కోవాలి కదండి. ఎప్పుడు ఇంట్లో పనులు అందరినీ చూసుకోవటమే కాదు, మన సోల్కి నచ్చే పనులు కూడా మనం చేసుకుంటూ ఉండాలి కదా. ఇంకా కాసేపు అక్కడ ఎంజాయ్ చేసి లోపలికి వచ్చేసానండి. యాక్చువల్లీ లోబియా నిన్న నైట్ సోక్ చేశాను, వడలు చేసేద్దాం అనేసి పెట్టానండి. సో ఇవాళ ఫస్ట్ గుడికి వెళ్ళేసి వచ్చిన వెంటనే ముందు వడలకి పిండి అయితే వేసేసుకుంటున్నాను. లోబియాలో కొంచెం ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ అండ్ కొత్తిమీర, పుదీనా అండ్ కరివేపాకు సన్నగా తరిగేసి వేసేసుకున్నానండి. అన్నీ మిక్స్ చేసేసి దాంట్లో కొంచెం పసుపు, కారం, ఉప్పు అండ్ జీరా పౌడర్ వేస్తాను అండ్ జీలకర్ర కూడా వేస్తానండి. లోబియా కొంచెం మందంగా ఉంటాయి కదా ఇలాంటి పప్పులు చేసేటప్పుడు, అందుకని వాము అండ్ కొంచెం సోంఫ్ కూడా వేసాను. ఇవన్నీ వేసి కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి ధనియాల పౌడర్ వేసాను. లాస్ట్లో కొంచెం నిమ్మకాయ పిండుకొని మనం దీన్ని మిక్సీ పట్టేసుకున్నాము అంటే మన లోబియా వడలకి పిండి అయితే రెడీ అయిపోతుందండి. ఇది మీరు వడల్లాగైనా చేసుకోవచ్చు, పునుగుల్లాగైనా చేసుకోవచ్చు. నేనైతే వడలకని చేశాను కానీ టైం అస్సలు సరిపోలేదండి. నాకు వడ చేయాలంటే కొంచెం స్లోగా చేస్తాను నేను. అదే పునుగులు అంటే ఫాస్ట్గా వేసేయచ్చు కదా. లేట్ అయిపోయింది, ఇంకా మా వారు ఆఫీస్కి లేట్ అయిపోతుంది అనేసి కంగారు పెట్టేస్తూ ఉంటే నేను ఇంకా పునుగులు వేసేసానండి. వడలు యాక్చువల్లీ చాలా బాగా వస్తాయండి లోబియా వడలు. అండ్ మా ఇంట్లో అయితే మేము తినేస్తాం. కొంచెం చప్పగా ఉంటాయి కాబట్టి ఇన్ని మసాలాలు వేయాల్సి వస్తుంది దీనికి. సో ఇలా కొంచెం హెల్దీ వర్షన్ ఏదో ఒకటి చేసుకొని అప్పుడప్పుడు తింటూ ఉంటే మనకి హై ప్రోటీన్ అండ్ హై ఫైబర్ ఉన్న లోబియా కూడా బాడీలోకి వెళ్ళిపోతుందండి. అండ్ ఒట్టి కర్రీ చేసి తినాలి అంటే పిల్లలు కొంచెం పేచి పెడుతూ ఉంటారు, ఒట్టి మసాలా కర్రీ అంటే. ఇలా వడలు అంటే ఇంక అసలు గోలే లేదు కదండి, హ్యాపీగా తినేస్తారు. అండ్ లాస్ట్ ఫ్యూ వీక్స్లో నేను చేసిన కొన్ని ఐటమ్స్ షాపింగ్ అన్నది మీతో షేర్ చేసుకుంటానండి. ఫస్ట్ అయితే ఈ టోట్ బ్యాగ్ తీసుకున్నాను. ఇది క్రాస్ వర్డ్స్లో తీసుకున్నానండి లాస్ట్ టైం వెళ్ళినప్పుడు. మూన్ ర్యాబిట్ అనే బ్రాండ్ ఇది, వేగన్ లెదర్ అంట. అండ్ టోట్ బ్యాగ్స్ జనరలీ మనకి ఎప్పుడు ఒకటే షేప్లో ఉంటాయి కదా, ఇది కొంచెం డిఫరెంట్ షేప్ ఉంది, ప్రిజమ్ షేప్లో ఉంది. సో ఐ లైక్ ద షేప్ ఆఫ్ ఇట్. అండ్ ఆల్సో టోట్ బ్యాగ్స్లో ఏంటంటే చాలా వస్తువులు పడుతూ ఉంటాయండి. నేను బయటకు వెళ్ళేటప్పుడు ఎప్పుడు వాటర్ బాటిల్ క్యారీ చేస్తాను, నేను కొనను అంత తొందరగా వాటర్ బాటిల్స్. సో అవన్నీ పట్టాలి అంటే నాకు బిగ్ బ్యాగ్స్ అయితే సెలెక్ట్ చేసుకుంటాను. అండ్ ఇది ఆల్సో చాలా లైట్గా ఉందండి, అస్సలు హెవీగా లేదు, చాలా బాగుంది బ్యాగ్.
అండ్ మా అమ్మాయికి అనేసి ఈ టీషర్ట్ తనే సెలెక్ట్ చేసుకుందండి. తనకి క్యాట్స్ అంటే చాలా ఇష్టం అనమాట. యాక్చువల్లీ ఇంట్లో పెంచాలి అని గోల చేస్తూ ఉంటుంది, కానీ అవన్నీ నేను చేసే ప్రసక్తి లేదు పెట్స్ని. అందుకని ప్రతి వస్తువులో క్యాట్ ఉంటే చాలు అది పికప్ చేస్తూ ఉంటుంది. సో ఈ టీషర్ట్లో కూడా క్యాట్ ఉందని కాటన్ వరల్డ్ అనేసి ఒక షోరూమ్ ఉందండి, అది చాలా బాగున్నాయి, దాంట్లో కాటన్స్ అన్నవి చాలా బాగున్నాయి. సో తను ఆ టీషర్ట్ తీసుకుంది, నేనేమో ఈ సింపుల్ టాప్ తీసుకున్నాను. ఇవి మెగా స్లీవ్స్ టైప్లో వచ్చినాయి అండ్ ప్రింట్ కూడా సమ్మర్ అప్రోప్రియేట్ లాగా ఉందండి. లైట్ ప్రింట్స్, సమ్మర్స్లో లైట్ బేజ్, వైట్స్, లైట్ కలర్స్, పేస్టల్ కలర్స్ చాలా బాగుంటాయి. అండ్ ఆల్సో నేను క్రాక్స్ తెచ్చుకున్నానండి. ఈ మోడల్ క్రాక్స్ కొనాలి అనేసి నేను ఎప్పటి నుంచి వెతుకుతూ ఉంటే నా సైజ్ అసలు దొరకవండి. లక్కీగా ఈసారి వెళ్ళినప్పుడు నా సైజ్ దొరికింది. సో ఇంకా కలర్ ఇదేమీ చూడలేదు. యాక్చువల్లీ నాకు ఇట్లాంటి క్రాక్స్ చాలా నచ్చుతాయి. క్రాక్స్ ఆర్ వెరీ కంఫర్టబుల్ అండి. మీకు కాళ్ళ నొప్పులు అట్లా ఉన్నా కూడా ఒక్కసారి ట్రై చేయండి. క్రాక్స్ చాలా రిలీఫ్ అయితే వస్తుంది. నాకు పాదాల దగ్గర బాగా పెయిన్ వచ్చేది అంతకుముందు 2-3 years బ్యాక్. అప్పటి నుంచి నేను స్లిప్పర్స్, ఇంట్లో వేసుకునే స్లిప్పర్స్ క్రాక్స్వి కొనుక్కుంటూ ఉంటాను అండ్ ఆ పెయిన్ అనేది చాలా బాగా తగ్గిందండి. సో మీరు ట్రై చేయండి, మీకు ఏమైనా పెయిన్ ఉంటే ఒక్కసారి ట్రై చేసి చూడండి. అండ్ ఈ కాటన్ ట్రౌజర్ కూడా ఒకటి తెచ్చుకున్నానండి. అదే కాటన్ వరల్డ్లోనే నేను ఈ ట్రౌజర్ కూడా తెచ్చుకున్నాను. సో ఇదేనండి, సింపుల్ షాపింగ్ ఉంటుంది. నేనేమి ఎక్కువ కొనేసేను, కానీ కొన్నవి మాత్రం చూసుకొని నేను వేసుకోగలుగుతానా లేదా అన్నది మాత్రం చెక్ చేసుకొని కొనుక్కుంటాను. అండ్ కిచెన్ టవల్స్ అయితే నేను మార్నింగ్ సోక్ చేసి పెట్టానండి. నార్మల్ డిటర్జెంట్తోనే వాష్ చేసేస్తాను దీన్ని, కానీ వన్స్ ఇన్ అ వైల్ ఏంటంటే హాట్ వాటర్లో వెనిగర్, కొంచెం బేకింగ్ సోడా వేసుకొని సోక్ చేసుకున్నాము అంటే కిచెన్ టవల్స్ ఫ్రెష్ ఫీలింగ్ అయితే వస్తుందండి. అండ్ ఒకలాంటి స్మెల్ ఉంటుంది కదా టవల్స్లో, కిచెన్ టవల్స్లో, అది పోతుంది. సో 2 weeksకి ఒకసారి అట్లా చేస్తాను. నార్మల్గా మాత్రం రెగ్యులర్ డిటర్జెంట్ వేసి వాష్ చేసేసుకుంటాను. ఇంకా లంచ్కి అయితే ఇవాళ పాలకూర మామిడికాయ పప్పు చేస్తున్నానండి. అండ్ పప్పు చేసేటప్పుడు నేను కొంచెం ఎర్ర కందిపప్పు కూడా వేసేసుకుంటాను. ఉట్టిగా ఎర్ర కందిపప్పు తినాలి అంటే అది కొంచెం బ్లాండ్గా అనిపిస్తుందండి, టేస్ట్లెస్ ఉంటుంది అది. సో నేనేం చేస్తానంటే నార్మల్ కందిపప్పు 1/2 glass వేసుకున్నానంటే 1/4 glass ఎర్ర కందిపప్పు వేసామనుకోండి, అప్పుడు మనకు అసలు టేస్ట్లో ఏ డిఫరెన్స్ తెలియదు. సో అలా చేసుకున్నాము అంటే వీ కెన్ కన్జ్యూమ్ దట్ ఆల్సో. ఇంకా మామిడికాయ పాలకూర పప్పు అయితే నాకు ఆల్ టైమ్ ఫేవరెట్ అండి. పాలకూరలో మనకి కొంచెం ఇలాంటి పప్పు చేసేటప్పుడు, ఆకుకూరలు పప్పు చేసేటప్పుడు మ్యాంగో వేసుకుంటే మాత్రం భలే టేస్ట్ వస్తుందండి. అండ్ మ్యాంగో ఉన్నన్ని రోజులు ఈ సీజన్లో దొరుకుతుంది కాబట్టి అస్సలు వేస్ట్ చేయను, ప్రతి దాంట్లో వేస్తూనే ఉంటాను. మీరు కూడా ఇలాగే చేస్తారా? నాకు కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఆల్సో మీకు ఇప్పటి వరకు వీడియో చూస్తున్నారు అంటే ఏదైనా నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోకండి, అండ్ కామెంట్ చేయటం కూడా అస్సలు మర్చిపోవద్దు. అండ్ ఇది యాక్చువల్లీ మండే మార్నింగ్ క్లిప్ అండి, నేను ఇప్పుడు యాడ్ చేస్తున్నాను. మండే మార్నింగే లేచి ఫస్ట్ బ్రేక్ఫాస్ట్లు స్టార్ట్ అయ్యే ముందే నేను మా అమ్మాయికి చాక్లెట్ మఫిన్స్ చేసేస్తున్నాను. యాక్చువల్లీ ఈ ఇంటికి వచ్చినాకైతే నేను అస్సలు ఆ బేకింగ్ అన్నది అస్సలు టచ్చే చేయలేదు ఇంతవరకు. కానీ హాలిడేస్ కదండి, పిల్లలకి ఏదో ఒక స్నాక్ ఉండాలి అండ్ ప్రతిసారి అప్పటికప్పుడు లేచి చేయలేకపోతున్నాను. సో ఏమనుకున్నానంటే కొంచెం కప్ కేక్స్ లాగా చేసేస్తే షీ ఎంజాయ్స్ ఈటింగ్ ఇట్. అది కొంచెం విప్ క్రీమ్తోనో ఏదో ఒక టాపింగ్ వేసేసుకొని తినేస్తుంది. సో ఇవాళ ఆ ప్రోగ్రామ్ పెట్టుకున్నానండి. అండ్ ఇది ఎర్లీ మార్నింగ్ పెట్టుకున్నానండి. పూజ అయిపోయిన వెంటనే వచ్చి బ్రేక్ఫాస్ట్ కంటే ముందు మండే మార్నింగ్ ఈ పని పెట్టుకున్నాను. మధ్యాహ్నం అయితే అస్సలు చేయలేమండి బేకింగ్ ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో అయితే. అండ్ వెట్ ఇంగ్రీడియంట్స్కి నేను 1 cup షుగర్ తీసుకున్నాను, 2 eggs వేసుకున్నాను అండ్ 1/2 cup ఆలివ్ ఆయిల్ వేసుకున్నాను. 1/2 tablespoon మనం వెనీలా ఎక్స్ట్రాక్ట్ వేస్తాం దీంట్లో. అవంతా ప్రాపర్గా మిక్స్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. డ్రై ఇంగ్రీడియంట్స్లో 1.5 cup మైదా, దాంట్లో 1/2 cup కోకో పౌడర్ వేసాను అండ్ 1/2 tablespoon బేకింగ్ సోడా అండ్ 1/2 tablespoon బేకింగ్ పౌడర్. ఇవి బాగా మిక్స్ చేసేసుకొని ఒక 1 cup బటర్ మిల్క్ మాత్రం పక్కన పెట్టుకున్నానండి. సో మనం ఈ వెట్ ఇంగ్రీడియంట్స్ అన్నీ మెల్లిమెల్లిగా వేసుకొని మిక్స్ చేసుకుంటూ ఉంటాము.
అండ్ నేను ఇక్కడ హ్యాండ్ బ్లెండర్ యూస్ చేస్తున్నానండి అన్నీ మిక్స్ చేయటానికి. ఇదంతా జస్ట్ 1-2 మినిట్స్ చాలు. కేక్ కంటే మనం ఎక్కువ బీట్ చేయాలి, బట్ కప్ కేక్స్కి యూ కెన్ జస్ట్ బీట్ ఇట్ ఫర్ 1-2 మినిట్స్. అంతా ఎక్కడ లంప్స్ లేకుండా ఫామ్ అయ్యేలాగా చూసుకొని ఇంకా మీరు కప్ కేక్ మోల్డ్లో పెట్టుకోవచ్చు. దీన్ని నేను 180 degrees Celsiusలో 24 మినిట్స్ బేక్ చేశానండి. అండ్ యమ్మీ కప్ కేక్స్ ఆర్ రెడీ టు గో. సో ఇలా ప్లాన్ చేసుకొని చేస్తే ఎంత పనైనా మనం అలసిపోకుండా చేస్తామండి. బయట ఎండ, వాన, చలి ఏది మనకి ఎఫెక్ట్ అవ్వదు. హోమ్ మేకర్స్కి ఏది ఉన్నా కూడా మన పని మాత్రం తగ్గదు. సో కొంచెం ప్లానింగ్తో మనం పని చేసుకుంటూ వెళ్ళాము అంటే చాలా ఈజీగా పని అంతా అయిపోతుంది. అండ్ వీ కెన్ టేక్ కేర్ ఆఫ్ అవర్ కిడ్స్ ఆల్సో. ఎట్ ద సేమ్ టైమ్ వీ కెన్ టేక్ కేర్ ఆఫ్ ద ఎంటైర్ హౌస్ వితౌట్ ఎనీ స్ట్రెస్. కాదంటారా? అవునంటారా? అండ్ మీరు కనుక ఇక్కడ వరకు ఈ వీడియో చూస్తున్నారు అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అండ్ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ వన్ బిగ్ థ్యాంక్స్ టు ఆల్ మై సబ్స్క్రైబర్స్. ఎంత పాజిటివ్గా కామెంట్ పెడతారండి మీరు, చాలా మోటివేటింగ్గా ఉంటుంది నాకు. థ్యాంక్ యూ సో మచ్.